వెల్కమ్ టు రుద్ర టీవీ. అహింస శాంతిని ఆయుధాలుగా మార్చుకొని స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారు జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే భావితరాల వారు నమ్మలేకపోవచ్చు. మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ చేసిన వ్యాఖ్యలివి. దీన్ని బట్టి గాంధీజీ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇన్నేళ్లైనా గాంధీని పూజిస్తూనే ఉన్నాం. ఆయన చూపిన మార్గంలో నడిచేందుకు ఆసక్తిని చూపిస్తున్నాం. మహాత్మా గాంధీని 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచమంతటా విషాదాన్ని రేకెత్తించింది. ఆగస్టులో భారతదేశం పాకిస్తాన్లుగా విడిపోయిన తర్వాత హిందువులు, ముస్లింలు, సిక్కుల మధ్య చెలరేగిన హింస గాంధీకి తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ కారణంగా గాంధీ 1948 జనవరి 13న గాంధీ తన జీవితంలోని చివరి నిరాహార దీక్షను ప్రారంభించారు. దేశంలోని అన్ని మతాల ప్రజలు సఖ్యతతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే నిరాహార దీక్షలో ఉన్న గాంధీపై జనవరి 20వ తేదీన ఆయనను హతమార్చాలని కొందరు బాంబు విసిరారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. అయితే దీనిపై గాంధీజీ ఏమాత్రం భయపడలేదు. మరణించాల్సి వస్తే నవ్వుతూ మరణిస్తానని తెలిపారు. ఈ క్రమంగానే 1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లోని తోటలో ప్రార్థన కోసం వెళ్తున్నారు. అదే సమయంలో నాథూరాం గాడ్సే జనసందోహం మధ్య నుంచి వచ్చి గాంధీకి 2 చేతులు జోడించి నమస్కరించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న తుపాకీతో 3 రౌండ్లు కాల్చాడు. దీంతో బుల్లెట్లు గాంధీ ఛాతీతో పాటు పొట్టలోంచి దూసుకెళ్లాయి. తుపాకీ దాడికి గాంధీ ఒక్కసారిగా భూమిపై కూలిపోతూ హే రామ్ అన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఊహించని సంఘటనతో అంత ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లారు. దీంతో కనీసం వైద్యుడిని కూడా ఎవరూ పిలవలేదు. అలాగే అంత అయోమయంలో ఉండగా చనిపోతున్న వ్యక్తిని హాస్పిటల్ కి కూడా తరలించే ప్రయత్నం చేయకపోవడంతో గాంధీజీ తుదిశ్వాస విడిచారు. గాంధీపై దాడి చేసిన వెంటనే నాథూరాం గాడ్సే తనను తాను కాల్చుకోవడానికి ప్రయత్నించాడని, అయితే పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెబుతారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా గాడ్సేను కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాడ్సేను అరెస్ట్ చేశారు. గాంధీజీ తుదిశ్వాస విడిచిన తరువాత గాంధీ భౌతిక కాయాన్ని బిర్లా హౌస్ లో సాంప్రదాయ ధోతీతో కప్పారు. భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రేడియో ప్రసంగంలో జాతిపిత ఇక లేరు, మేము వెలుతురును కోల్పోయాం అని అన్నారు. గాంధీ భౌతిక కాయాన్ని భారత జాతీయ పతాకంతో కప్పి సైనిక వాహనంలో యమునా నది ఒడ్డుకు తీసుకెళ్లారు. లక్షలాది మంది ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ భౌతిక కాయాన్ని సంప్రదాయ విధానంలో దహనం చేశారు. గాంధీజీ హత్య జరిగిన విషయం తెలిసిన వెంటనే దేశంలో వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగింది. ముఖ్యంగా ముంబైలో అల్లర్లు, హింసాత్మక దాడులు జరిగాయి. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని కొంతమంది దాడులకు దిగారు. గాంధీజీ మృతితో భారతదేశం ఒక మహానాయకుడిని కోల్పోయింది. ఆయన లేకపోయినా ఆయన పాటించిన అహింస, శాంతి, సహన సిద్ధాంతాలు నేటికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.